అందరికీ నమస్కారం. 1.4 బిలియన్ జనాభా ఉన్న 142 కోట్ల జనాభా ఉన్న భారతదేశం. ఇప్పుడు ప్రపంచంలో జనాభాలో ప్రథమ స్థానం వహించిన భారతదేశంలో 23 మాత్రమే ఐఐటీలు. ఐఐటీల సంఖ్య 23 మాత్రమే. దానిలో లభించే సీట్స్ 18,000-19,000 మధ్యలో. జేఈ మెయిన్స్‌లో 15 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే దాని నుండి 2.5 లాక్స్ స్టూడెంట్స్ ఈ 18,000 ఆర్ 19,000 సీట్స్‌కి పోటీ పడతారు. ఓపెన్ కాంపిటీషన్‌లో బాయ్స్‌కైతే 9,000 లోపల ర్యాంక్ వస్తేనే ఐఐటీలో సీట్ వస్తుంది. అయితే చాలామంది పిల్లలు ఎప్పటినుండో ఐఐటీ కలలు కంటూ ఐఐటీ రాసిన తర్వాత ఈవెన్ 12,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్స్ రాకుండా చాలా నిరాశపడే తల్లిదండ్రులు, తర్వాత పేరెంట్స్ మన ఇండియాలో థౌజండ్స్‌లో ఉన్నారు. అయితే ఐఐటీ జేఈ ప్రిపరేషన్ అనేది కేవలం ఐఐటీలో సీటు సాధించడం అనే ఒక కలతో సంబంధించినది అయినప్పటికీ సీట్ల కొరత కారణంగా నేను చాలాసార్లు విద్యార్థులకు చెప్పేది ఏంటి అంటే, ఐఐటీ జేఈని ఒక లెర్నింగ్ ప్రాసెస్‌గా తీసుకోండి. ఐఐటీ జేఈ కాకపోతే తర్వాత చాలా ఉన్నాయి. ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, బిట్సాట్ అంటే బిట్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లెర్నింగ్ ప్రాసెస్ సరిగ్గా జరిగినట్టయితే ఈ టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఆల్ ఇండియా లెవెల్‌లో ఐఐటీకి సరిపోయేంత కాకున్నా దాదాపుగా అదే స్థాయిలో ఉన్న అనేక ఇంజినీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ప్రైవేట్‌లో ఉన్నాయి, గవర్నమెంట్‌లో కూడా ఉన్నాయి. వీటిలో ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుందని పిల్లలు చెప్తూనే ఉంటారు. అట్లాంటిదే ఒక ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గచ్చిబౌలి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గచ్చిబౌలి. ఇది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అనేది మనం చాలామంది ట్రిపుల్ ఐటీ బాసర, ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ లాంటి వాటితో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. కాదది. ఇది ఓన్లీ ఒక ఇన్‌స్టిట్యూట్ అన్నమాట. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆఫ్‌కోర్స్ ట్రిపుల్ ఐటీలు ఇంకా 2 ఉన్నాయి, భువనేశ్వర్ అండ్ బెంగుళూరు. బట్ ప్రపంచ ఖ్యాతిగాంచిన ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి ఒక ప్రతిష్టాత్మకమైనది. దాంట్లో టోటల్‌గా ఉండే సీట్స్ దాదాపు 400 మాత్రమే. ఇది ఐఐటీ జేఈ మెయిన్స్ ద్వారా, ఐఐటీ జేఈ అడ్వాన్స్ ద్వారా, అండ్ దెన్ ఈ మధ్యన ఒలింపియాడ్ ద్వారా, ఎస్ఏటీ ద్వారా, ఐజీఈఈ ద్వారా ఇట్లా రకరకాల దాంట్లో దీని అడ్మిషన్స్ ఉంటాయి. డెల్టాలో 2023-25 స్టూడెంట్ శ్రీకర్ మీ ముందున్నాడు. ఇతను ఐఐటీకి చాలా దగ్గరగా వెళ్ళి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో ఈసీ చేస్తున్నాడు. ఈరోజు శ్రీకాంత్ సార్‌ను, భాస్కర్ సార్‌ను, ఎస్ఆర్‌కే సార్‌ని కలవాలని వచ్చాడు. తన దగ్గర ఉన్న బుక్స్ మన డెల్టా లైబ్రరీలో పెట్టడానికి వచ్చాడు. సో అతన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. శ్రీకర్, వెల్కమ్ బ్యాక్ టు డెల్టా. థ్యాంక్ యూ సార్. ఎట్లా ఉంది లైఫ్ ట్రిపుల్ ఐటీలో? బాగానే ఉంది సార్. లైక్ అడ్వాన్స్ అయినాక మంచి ర్యాంక్ రాకుండా లైక్ ఇంకా లాంగ్ టర్మ్ తీసుకుందామా, ఏం చేద్దాము, ఇంకా లైక్ ఐఐటీ కాకపోతే ట్రిపుల్ ఐటీ ఎంత బాగుంటుందో ఐఐటీ కంటే అని చాలా డౌట్ వచ్చింది. కానీ మీరు చెప్పిన ధైర్యంతో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ జాయిన్ అయ్యాను ఈసీలో. కానీ ఫస్ట్ సెమ్ తర్వాత అయితే నాకు నేను మంచి డెసిషన్ తీసుకున్నానని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ ఒక లెర్నింగ్ కల్చరు చాలా బాగుంది. సో నేనైతే ఇప్పుడేం రిగ్రెట్ కావట్లేదు. లేదు, ట్రిపుల్ ఐటీ కావాలని వచ్చే పిల్లలు ఉంటారు, తెలుసు కదా. ఎస్ సార్. ఇది ఐఐటీలలో కోర్ బ్రాంచ్లో సీట్ వచ్చినప్పటికీ కంప్యూటర్ సైన్స్లో కనుక సీట్ వస్తే ట్రిపుల్ ఐటీ మాత్రమే ప్రిఫర్ చేసే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు అక్కడ. అవును సార్. అడ్వాన్స్‌లో కూడా మా దగ్గర అడ్వాన్స్‌లో లైక్ బిలో 2000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సిఎస్సి కోసం వచ్చారు. సిఎస్సి కోసం వచ్చిన పిల్లలు ఉంటారు. అంటే ట్రిపుల్ ఐటీలో ఏంటంటే బేసిక్గా దాన్ని స్టార్ట్ చేసిన ఉద్దేశం ఐ థింక్ 1998లో అనుకుంటా. అప్పుడు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఇది స్టార్ట్ అయింది. బేసిక్ ఐడియా ఏంటి అంటే ఇంజనీరింగ్లోనే ఒక రీసెర్చ్ ఓరియంటేషన్ పెట్టడం, కేవలం జాబ్ సీకింగ్ కాకుండా ఇన్నోవేటర్స్ని క్రియేట్ చేయడము, తర్వాత ప్రాక్టికల్గా సొసైటీ ప్రాబ్లమ్స్కి టెక్నాలజీతో సొల్యూషన్ సాధించడం, ఇట్లాంటి వాటితో పెట్టినారు. తర్వాత ట్రిపుల్ ఐటీలు 2 వచ్చినాయి, ఇది బెంగళూరు, భువనేశ్వర్. కానీ వాటి గవర్నెన్స్ కానీ వాటి స్ట్రక్చర్ కానీ దీనికి కనెక్షన్ ఏం లేదు, అవి వేరే.
ట్రిపుల్ ఐటీ బెంగళూరు ర్యాంక్డ్ సెకండ్ ఇన్ ద ట్రిపుల్ ఐటీస్. అక్కడ కూడా రీసెర్చ్ కల్చర్ బాగానే ఉంటుంది, బట్ ఒక డీమ్డ్ యూనివర్సిటీ. అట్లాగే ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్ ఉంటుంది, అది స్టేట్ యూనివర్సిటీ అనమాట. కానీ ఈ మూడిట్లో కూడా టాప్ ఇన్స్టిట్యూట్ అనేది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గచ్చిబౌలి బేసిక్గా. అండ్ డెల్టా నుంచి డెల్టా ట్రిపుల్ ఐటీ స్టార్ట్ అయినప్పటి నుంచి 1998 అన్నా కదా, అప్పటి నుండి ప్రతి సంవత్సరానికి ఇద్దరు ముగ్గురు అట్లా వెళ్తూనే ఉంటారు వేరియస్ రూట్స్లో. నీకంటే ముందు ఎస్ఐటీతో ఒక అమ్మాయి వెళ్ళింది అక్కడికి కంప్యూటర్ సైన్స్కి, తర్వాత నువ్వు వెళ్ళినావు, తర్వాత ఇంకొక మన క్లాస్ ఏం సిద్ధార్థ ఉండేవాడు, ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాడు వాడు. ఈ సంవత్సరం కూడా ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు ఐజీడబ్ల్యూ నుంచి, బట్ ఐ థింక్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇట్. సో డెఫినెట్లీ ఒక మంచి స్టూడెంట్ కమ్యూనిటీ కావాలి అనుకుంటే, తర్వాత బెస్ట్ ఫెసిలిటీస్, బెస్ట్ రీసెర్చ్, ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయంటే ట్రిపుల్ ఐటీ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్గా. అప్పుడు నీకు ఎంత, మనకి మెయిన్స్లో ఎంత ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 99.798. 99.79 కంప్లీట్గా నీకు దీంతో ఈసీ వచ్చింది అక్కడ కదా. అవును సార్. ఇంకా ఇంకా అవకాశాలు ఏముండే ఐటీ కాకుండా, అడ్వాన్స్ కాకుండా? ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి వస్తుండే, సిఎస్సి వస్తుండేది. ట్రిపుల్ ఐటీ బెంగళూరులో కూడా సిఎస్సి సిఎస్సి వస్తుండేది. మళ్ళీ అలానే ఆ తర్వాత బిట్ సాట్ కూడా మంచి మార్క్స్ వచ్చింది. బిట్ సాట్ 280. గోవా. హైదరాబాద్లో ఎస్ సార్. హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది. సో హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ వదిలేసినావు, తర్వాత హైదరాబాద్ బిట్స్ కంప్యూటర్ సైన్స్, దెన్ ట్రిపుల్ ఐటీ బెంగళూరు కంప్యూటర్ సైన్స్ వదిలేసినావు, తర్వాత ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ వదిలేసినావు. సో యు ఆర్ నాట్ వెరీ పర్టికులర్ దట్ యూ షుడ్ గో టు కంప్యూటర్ సైన్స్, రైట్? ఎస్ సార్. సో యూ చూస్ ఇన్స్టిట్యూట్ ఎస్ సార్. కదా. ఎస్ సార్. సో కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దట్? ఎస్ సార్. నా లైక్ అకార్డింగ్ టు మీ అంటే లైక్ ఎక్కడికి వెళ్ళినా లైక్ ప్రాఫ్స్ మంచిగా ఉంటే మనం లైక్ వాళ్ళ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంటుంది. సో వాళ్ళ చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది. సో వీ కెన్ లెర్న్ మోర్ అనిపించింది వాళ్ళ దగ్గర నుంచి. అండ్ నేను లైక్ కొంచెం చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ దగ్గరే లైక్ ప్రాఫ్స్ అనేది చాలా మంచిగా ఉన్నారు అనిపించింది నాకైతే. బెస్ట్ ప్రొఫెసర్స్ అంటారు, ఇంటర్నేషనల్ ఎస్ ఇంటర్నేషనల్ లైక్ ఫారిన్ కంట్రీస్ నుంచి పిహెచ్డి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, లైక్ కంపేర్ టు ది అదర్స్. సో నాకు ఇది బెస్ట్ చాయిస్ అనిపించింది. ఈసీ తీసుకున్నాం, రైట్. అంతే కదా. యాక్చువల్లీ చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్ ఇస్ గుడ్ డెఫినెట్గా, బట్ నాకు నేను అండర్స్టాండ్ చేసుకుంది ఏంటి అంటే, నువ్వు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ రెండు కూడా దాదాపు ఈక్వల్గా లైక్ చేసేవాడు కదా. ఎస్ సార్. ఇజంట్ ఇట్? ఎస్ సార్. ఫిజిక్స్లో ఐ థింక్ యువర్ మార్క్స్ ఆర్ ఆల్వేస్ టాప్. ఎస్ సార్. సో ఓన్లీ ప్యూర్లీ మ్యాథ్స్ పిల్లల కంటే, ప్యూర్లీ మ్యాథ్స్ పిల్లలు ఉంటే డెఫినెట్గా నేను కూడా కంప్యూటర్ సైన్స్ సజెస్ట్ చేస్తాను. బట్ నీకు ఈసీ అనేది యాక్చువల్గా సరిపోయిందని నేను అనుకున్నాను, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ యాప్టిట్యూడ్ ఆల్సో కదా. ఎస్ సార్. యూఆర్ డూయింగ్ ఫిజిక్స్ ఇన్ అ బిగ్ వే హియర్. సరే, ఇప్పుడు ఎక్కడ మీ బ్యాచ్లో అంతా ఎంతమంది ఉన్నారు అక్కడ? మొత్తం బ్యాచ్ కంప్యూటర్ సైన్స్ ఇంకా ఈసీ కలిపి అయితే ఆల్మోస్ట్ ఒక 408 అట్లా ఉన్నారు. జస్ట్ ఈసీ వాళ్ళ అంటే ఈసీఈ అండ్ డోల్ డిగ్రీ ఈసీటీ వాళ్ళు కలిపి ఒక 130 మెంబర్స్ అట్లా ఉన్నారు. 30 మెంబర్స్ ఉంటారు. అండ్ మీకు ఎట్లాగా రోజు రొటీన్ ఎట్లా ఉంటుంది? సెమ్ 2లో అయితే లైక్ యూజువల్లీ అయితే పొద్దున క్లాసెస్ ఉంటాయి. పొద్దున ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ జనరల్గా? అరౌండ్ 8:30 ఆర్ 10. అండ్ పొద్దున లైక్ 1 కల్లా క్లాసెస్ అన్నీ అయిపోతాయి ఫస్ట్ ఇయర్లో. అండ్ దాని తర్వాత అప్పుడప్పుడు లైక్ 2 days ట్యూస్డే అండ్ వెన్స్డే 2 to 5 ల్యాబ్ ఉంటుంది. ఒకటి ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఇంకోటి కంప్యూటర్స్ ల్యాబ్. 3 hours 3 hours ల్యాబ్ 2 to 5 ఉంటుంది. దాని తర్వాత స్పోర్ట్స్ అని ఇవి అని మోస్ట్లీ 5 తర్వాత ఫ్రీ ఉంటాము. ఏమైనా స్పోర్ట్స్ ఆడుతున్నాను, ఇంట్రెస్ట్ ఉందా? ఆడుతున్నాను సార్. ఏమనుకుంటాను? ఫుట్బాల్ ఆడుతూ ఉంటాను మోస్ట్లీ. అదే. హాస్టల్లో మీకు ఏంటి, డబుల్ ఆక్యుపెన్సీ, సింగిల్ ఆక్యుపెన్సీ? ఒక రూమ్కి ముగ్గురు ఉంటారు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో కూడా లైక్ ముగ్గురు ఉంటారు. కొత్త హాస్టల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సో ఇప్పుడైతే రూమ్కి ముగ్గురు ఉన్నారు. అండ్ మంచి ఫ్రెండ్స్ తయారయ్యారా నీకు అక్కడ? ఎస్ సార్. ఎవరి రూమ్మేట్స్ ఎవరు? రూమ్మేట్స్లో ఒకళ్ళు అయితే ఇక్కడ తెలుగు వాడే సంగారెడ్డి నుంచి, ఇంకొకళ్ళు ఢిల్లీ నుంచి ఉన్నారు. ఎందుకు ఇది అడుగుతున్నాను స్పెషల్గా అంటే, ఇంతకుముందు చెప్పా కదా, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ బేసిక్ ఫిలాసఫీ జస్ట్ నాట్ జాబ్ సీకింగ్. ఫైనల్గా పిల్లలు జాబ్స్ అని వెళ్తుంటారు, బట్ ది అట్మాస్ఫియర్ ఏంటి అంటే మీకు ఎక్కువగా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా ప్రాజెక్ట్స్, తర్వాత రీసెర్చ్ అట్లాగా పుష్ చేస్తారనమాట. సో ఇప్పుడు నువ్వు కనుక ఫ్రెండ్షిప్ చేస్తే, ప్రాపర్గా ఫ్రెండ్షిప్ అయిన పిల్లలు కనుక ఉంటే, ఫ్యూచర్లో యూ ఆల్ మైట్ టుగెదర్ స్టార్ట్ సంథింగ్. ఎస్ సార్. చూడండి, ఇంతకుముందే అన్నా కదా,
IIIT Hyderabad basic idea is not just producing job seekers. It's basically producing innovators. Yes. So the networking, తర్వాత the friendship you make in the institute are very very important. నువ్వు ఎక్కడ స్కూల్ ఎక్కడ చదివావు యాక్చువల్గా? ఇక్కడే హైదరాబాద్లో లిటిల్ ఫ్లవర్ హై Little స్కూల్ Flower. అని అచ్చా. ఏమైనా ఈ ఫౌండేషన్ లాంటివి అప్పుడు తీసుకున్నావు IITJ కోసం? ఏం తీసుకోలేదు. స్పెసిఫిక్గా నాకు తెలుసు, కానీ ఐ వాంటెడ్ పీపుల్ టు హియర్. ఎస్ సార్. Huh? ఎస్ సార్. స్పెషల్గా 11th స్టార్ట్ చేశాను. 11th డైరెక్ట్గా శ్రీకర్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీ నాన్నగారు ఇంజనీర్ కదా? అమ్మ ఇంజనీర్. అమ్మ కూడా ఇద్దరు ఇంజనీర్స్. ఎస్ సార్. ఓకే. అండ్ సిస్టర్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ నీట్. ఎస్ సార్. సో అంటే నీకు అప్పుడు డెల్టాకి వచ్చినప్పుడు నేను ఫౌండేషన్ తీసుకోలేదు కదా, నేను చేయగలనా లేదా అని ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? నువ్వు అసలు డెల్టాకి రావడానికి అప్పుడు నీకు రీజన్స్ ఏముండే? స్టార్టింగ్లో అయితే నాకు జస్ట్ పేరు విన్నాను కానీ ఇక్కడ ఏం జరుగుతుందని నాకు ఎక్కువ ఐడియా లేకుండే. సో ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు నేను ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఇక్కడికి వచ్చాను. ఎంట్రన్స్ టెస్ట్ రాసినాక నార్మల్ కాలేజ్ లెక్కే ఉంటుందిలే అనుకున్నాను. దాని తర్వాత మీతో లైక్ మార్క్స్ వచ్చాయి. దాని తర్వాత మీతో మాట్లాడమన్నారు బాలగురు సార్. దాని తర్వాత నేను మా పేరెంట్స్ మీతో మాట్లాడడానికి వచ్చాము. దాని తర్వాత మీరు మాట్లాడిన విధానికి ఐ వాస్ లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు బీ అనిపించింది నాకు. ఇప్పుడు 2 years ఆఫ్ డెల్టాలో ఐ నో ఆఫ్ కోర్స్ ఐ వాంట్ ఫ్రమ్ యువర్ మౌత్ నీ లెర్నింగ్ ప్రాసెస్ ఫస్ట్ ఇయర్ టు అడ్వాన్స్ దాకా ఎట్లా జరిగింది? అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కంఫర్టబుల్ లెవెల్ విత్ ద సబ్జెక్ట్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్ కానీ. ఐ నో యూ సో మచ్, ఐ నీ నాట్ హ్యావ్ టు టెల్ యూ, బట్ ఐ వాంట్ పీపుల్ టు లిసన్ ఫ్రమ్ యువర్ మౌత్. ఫస్ట్ ఇయర్లో అయితే లైక్ ఐ డోంట్ థింక్ ఐ పర్ఫార్మ్ దాట్ వెల్ అని. ఒక యావరేజ్ లెవెల్లోనే మెయిన్స్ వస్తుండే మార్క్స్ మనకు పెట్టిన దాంట్లో. ఎగ్జామ్స్ మళ్ళీ లైక్ ఫిజిక్స్ కూడా మీరు చెప్పే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా బాగానే అర్థమయ్యాయి, కానీ అంత మంచిగా ఏం కాదు. సో దాని తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి మధ్యలో గ్యాప్ ఉండే. ఆ గ్యాప్లో నేను లైక్ మీరు లైక్ ఫస్ట్ ఇయర్లో జరిగినదంతా మళ్ళీ రివైజ్ చేసి, మళ్ళీ లైక్ ఏమన్నా లైక్ రివైజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, మీరు ఇచ్చిన అసైన్మెంట్సే మళ్ళీ చేసి మీరు భాస్కర్ సార్, SRK సార్ చేసి దాని నుంచి ఐ డెవలప్ లైక్ సెకండ్ ఇయర్లో ఇంకా మంచిగా చేయగలిగాను. ఎస్ ఎగ్జాక్ట్లీ. చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ చాలామంది లెర్నింగ్ అనేది ఒక లీనియర్ ప్రాసెస్ అనుకుంటారు. అంటే y = ax + b లాగాను అట్లా వెళ్తుంది. అంటే ఏంటంటే ఇది ఒక వీక్లో ఈ సిలబస్, ఇంకో వీక్లో ఈ సిలబస్, ఇంకో వీక్లో ఈ సిలబస్ అని కాకుండా చేసేసి దాంట్లో టెస్ట్ పెట్టేసి సిలబస్ అయిందని అంటారు. యాక్చువల్గా చూడండి, శ్రీకర్కి యాక్చువల్గా హీ కేమ్ ఫ్రమ్ వెరీ గుడ్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ హ్యాబిట్స్ కదా. అవును సార్. సో వెరీ వెరీ ఓల్డెస్ట్ స్కూల్ అండ్ గ్రేట్ స్కూల్. యాక్చువల్గా పిల్లల్ని ఉత్తిగానే IIT ఫౌండేషన్ పేరు మీద హింసించడం ఉండదు, బట్ గుడ్ ఇంగ్లీష్ ఉంటుంది, గుడ్ లెర్నింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. అదొక మంచి స్కూల్. పేరెంట్స్ బోత్ ఆర్ ఇంజనీర్స్, ట్రై టు అండర్స్టాండ్, వెరీ గుడ్ కల్చర్ ఎట్ హోమ్. అండ్ దెన్ నో IITJ ఫౌండేషన్ ఎట్ ఆల్. అంటే అప్పుడు స్కూల్లో నీకు IITJ ఫౌండేషన్ అందరు వెళ్తుంటే తీసుకోవాలనిపించలేదా? లేదు సార్. లేదు. అంటే పేరెంట్స్ కూడా ఏమి అట్లా వెళ్ళాలి అని ఏమి నేను పుష్ చేయలేదు? లేదు సార్. ఎందుకు? వాట్ వాజ్ ద రీజన్? లైక్ వాళ్ళకి ఏమనిపించింది అంటే చేసి నీకు ఏమనిపించింది ఫస్ట్? నువ్వెందుకు? అందరూ మీ దగ్గర నుంచి చాలా మంది వెళ్ళి ఉంటారు కదా, ఎస్ సార్. నువ్వెందుకు వెళ్ళలేదు? నాకెందుకో లైక్ 2 years అనేది 2 yearsలోనే చేయాలనిపించింది. ఎందుకంటే ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ఇంట్రెస్ట్ పోతుందేమో అనిపించింది నాకు. కరెక్ట్. వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్గా. అంతేకాకుండా ఫౌండేషన్ అంటే ఏంటి అంటే ఆ రెలవెంట్ అంటే క్లాస్కి రెలవెంట్ అయిన దాంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం అనేది ఫౌండేషన్. బట్ నవడేస్ ఏం చేశారు? 11th 12th ఫినిష్ చేయడం చేసినారు, 10th 9th 10thలలో. ఎస్ సో సార్. దట్స్ నాట్ రియల్ ఫౌండేషన్ యాక్చువల్లీ. నేను ప్రౌడ్గా చెప్పగలను యాక్చువల్గా, శ్రీకర్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ గుడ్ ఫ్యామిలీ, గుడ్ స్కూల్ అండ్ గుడ్ ఇంటర్మీడియట్ కాలేజ్. సో ద లెర్నింగ్ వెంట్ ఇన్ అ వెరీ వెరీ ప్రాపర్ వే. హీస్ థింకింగ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ మెనీ యాక్చువల్లీ అరౌండ్ బేసికల్లీ. అండ్ బ్యాడ్ IIT ఫౌండేషన్ ఉందనుకో, అంటే 9th 10thలోనే 11th 12th చేశారు అనుకో, ఒక 1 lakh పీపుల్, ఒక 1000 పీపుల్కి అది అర్థమవుతుంది. మిగిలిన 99,000+ పీపుల్కి ఏమవుతుంది అంటే దే గెట్ ఇన్ టు బ్యాడ్ లెర్నింగ్ హ్యాబిట్స్ ఎస్ సార్. కదా. ఎస్ సార్. సో దెర్ ఈజ్ అ బేసిక్ కల్చర్, బేసిక్ లెర్నింగ్ కల్చర్ ఇంట్లో ఉండింది, స్కూల్ నుంచి వచ్చింది, తనకు ఇంట్రెస్ట్ ఉంది. దెన్ ఈ స్టార్టెడ్ ఫ్లవరింగ్ ఇన్ డెల్టా. ఫస్ట్ ఇయర్ యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం స్మూత్గా వెళ్ళింది, నాట్ వెరీ కొంచెం స్లోగా వెళ్ళింది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ వన్స్ శ్రీకర్ చెప్పినట్టుగా ఏప్రిల్లో వన్స్ ఈ స్టార్టెడ్ బ్లూమింగ్, దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ బేసికలీ. యా రైట్.
సో ఐల్ మేక్ ఇట్ షార్ట్ ఎనీవే. బట్ సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ ఫ్యూచర్? ఇప్పుడు ఇంకేమన్నా ట్రిపుల్ ఐటీకి వెళ్ళిన తర్వాత ఇంకా నీ నీ థింకింగ్ హొరైజన్ ఎట్లాగా పెరిగింది? ఏం ఐడియాస్ వస్తున్నాయి? ఎవరన్నా మన ప్రొఫెసర్ కలుస్తున్నావా? ఏమైనా ఇంటర్న్‌షిప్స్ ప్లాన్ చేసావా? ఎట్లా ఎట్లా ఉంది అక్కడ? ట్రిపుల్ ఐటీకి వెళ్ళిన తర్వాత అంటే లైక్ అక్కడికెళ్ళినాక తెలిసిందేంటంటే ఎవ్రీవన్ ఈస్ గుడ్ ఎట్ సంథింగ్. యాహ్! కానీ మనము వీ షుడ్ ఫైండ్ ఔట్ వాట్ వి ఆర్ గుడ్ ఎట్ అండ్ యెస్. మనం దాన్ని ఇంప్రూవ్ చేస్తా ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ మనం లైక్ దానికి ఎక్స్‌పోజర్ ఉంటుంది. అవకాశం ఉంటుంది. యెస్ సార్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అదొక్కదానికే స్టిక్ అవ్వకుండా మిగతా కొన్ని వాటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి. వేరే వేరే స్కిల్స్‌ని కూడా. యాహ్! సో, అట్లానే నెట్‌వర్క్ కూడా పెంచుకోవాలి. యాహ్! నెట్‌వర్క్ లైక్ థట్ ఈస్ లైక్ ది బెస్ట్ థింగ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో. లైక్ కాలేజ్‌లో ఉండగానే దే లైక్ ఇండైరెక్ట్‌లీ జాబ్స్‌కి ప్రిపేర్ చేస్తారు. బికాస్ లైక్ క్లబ్స్ అని ఇవన్నీ అవన్నీ ఇంటర్వ్యూస్ అని చాలా ఉంటాయి. హ్మ్. సో, ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తే ఒక లెక్క జాబ్ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అయితున్నట్టే ఉంటది. ఓకే. క్లబ్స్ ఉంటాయి. మంచి క్లబ్స్ ఉంటాయి. యెస్ సార్. సో, అక్కడ మంచి ఎక్స్‌పోజర్ దొరుకుతుంది. డిడ్ యూ జాయిన్ ఎనీ క్లబ్? యెస్ సార్. ఏంటి నీ జాయిన్ అయిన క్లబ్ ఏంటి? లిటరరీ క్లబ్ అని ఒకటి జాయిన్ లిటరరీ క్లబ్. ఓకే. రైట్. గుడ్. అదొకటి జాయిన్. మళ్ళీ ఇంటర్న్‌షిప్స్ అంటే ఐ డిడ్ ట్రై ఫర్ అండ్ సీఎస్‌సి ఇంటర్న్‌షిప్ ఇన్ ఐఐటీ బాంబే. ఓకే. సో, కానీ దాంట్లో నేను లైక్ ఇంటర్వ్యూ స్టేజ్ వరకెళ్ళాను. కానీ నన్ను సెలెక్ట్ చేయలేదు. యూర్ ట్రైయింగ్ సమ్ మోర్. యెస్ సార్. ఇప్పుడైతే ఈ హాలిడేస్‌లో ఇంకేమన్నా ఇంటర్న్‌షిప్ దొరుకుతదా లేదా అని ట్రై చేస్తున్నా. ఓకే. సో జనరల్‌గా ఫైనల్లీ 10th తర్వాత ఇంటర్మీడియేట్ వాళ్ళకు ఐఐటీ, జేఈఈ అని వెళ్ళే పిల్లలకు, తర్వాత ఐఐటీ, జేఈఈ ప్రిపరేషన్ ఉన్న పిల్లలకు నీ పర్సనల్ సలహా గానీ, లేకపోతే సూచనలు గానీ ఏంటి? 10th తర్వాత స్టార్ట్ 10th తర్వాత స్టార్ట్ అయ్యే పిల్లలు. ఈవెన్ డ్యూరింగ్ 10th కూడా ఇప్పుడు నువ్వైతే ఫౌండేషన్ తీసుకోలేదు. అండ్ యూ డిఫర్డ్ ఫ్రమ్ అదర్స్. యూ డిడ్ నాట్ గో టు ది పాపులర్ కార్పొరేట్ కాలేజ్‌కి వెళ్ళలేదు. You made a conscious decision to come to Delta. Then you narrowly missed advanced, right? But now you've gone to Triple IT Hyderabad, which is the best institute in the world, and you're enjoying it. So, ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని I want you to tell few words to the students. You can take your time. స్లోగా ఒక్కొక్కటి చెప్పచ్చు. You can speak your heart. Yes, sir. ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ యువర్ లైక్ జేఈఈ ఇన్ 11th లైక్ మీకు స్టార్టింగ్‌లో అయితే నాకేం అర్థం లైక్ కొంతమందికి నాకేం అర్థం కావట్లేదు. మేబీ ఐయామ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ అనిపిస్తుంది. కానీ అది స్టార్టింగ్‌లో అందరికీ అట్లానే ఉంటది. స్టార్టింగ్‌లో మీరు స్టార్ట్ చేసినప్పుడు చిన్నగున్నప్పుడు ఒకవేళ మీరు లైక్ వాక్ చేయాలని నేర్చుకునేటప్పుడు చాలా సార్లు పడే ఉంటారు. బట్ థాట్స్ నాట్ లైక్ యూ గేవ్ అప్ రైట్? యూ కెప్ట్ ఆన్ వాకింగ్ అండ్ యూ ఫైనల్లీ వర్ ఏబుల్ టు ఈవెన్ రన్ అండ్ స్ప్రింట్. అట్లానే దీన్ని కూడా అట్లానే Yes. ఫేస్ Your run and sprint. Right. Yeah. అట్లానే జేఈఈ జర్నీని కూడా మీరు అట్లానే ట్రీట్ చేయాలి. స్టార్టింగ్‌లో అర్థం కావట్లేదంటే ఇట్స్ ఫైన్. చాలా మందికి అట్లా అయితా ఉంటది. బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ దట్ యూ డోంట్ గివ్ అప్. యూ షుడెంట్ గివ్ అప్. అంటే మెల్లిమెల్లిగా మీరు ఎంత ఎంత అవ్వగలిగితే అంత చేస్తా మీరు మిమ్మల్ని బెటర్ చేసుకుంటా ఉండాలి జేఈఈ ప్రిపరేషన్‌లో. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ షుడ్ గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ. అంతే. దట్ ఈస్ లైక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. That is making hands dirty, solving problems, right? యెస్ సార్. Ownga, isn't it? Yeah. And then I'll go for one more thing. నేను ఇచ్చిన అసైన్మెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద అసైన్మెంట్స్ అంటే ఆల్మోస్ట్ 100% సాల్వ్ చేసిన స్టూడెంట్స్లో శ్రీకర్ ఒకడు. సో వెన్ హీ వాజ్ మెన్షనింగ్ దట్ మేక్ యూర్ హ్యాండ్స్ డర్టీ, ఇట్స్ యాక్చువల్లీ లైక్ దట్. సొల్యూషన్ చూడకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి యెస్ సార్. కదా. స్టిల్ రిమెంబర్. సో ఇచ్చిన అసైన్మెంట్ను క్విక్గా దాదాపుగా 99% సాల్వ్ చేసింది శ్రీకర ఆ టైంలో. సో చిల్డ్రన్, సో దిస్ షుడ్ బి మోటివేటింగ్ ఫర్ యూ. ఓకే, విల్ come back with more and more Delta alumni to you people for inspiration. Thank you, Shrikar. Thank you, sir. Okay, right. Any